హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమేమి వంటలు చేశారు, ఎన్ని వెరైటీస్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఆనియన్ దోశ అయితే మీరు చూశారు. నెక్స్ట్ అయితే రొయ్యల కర్రీ, గోంగూర రొయ్యలు వేసి కర్రీ చేస్తున్నారు మా మమ్మీ. మా అక్క అయితే దొండకాయలు కోస్తుందండి. మా అక్క వాళ్ళ బాబు నాన్ వెజ్ తినకూడదు, వాడి కోసం. మా చింతల్లు అయితే ఉయ్యాలు ఊగేస్తుంది. అది ఒక్కతే ఊగదు, అందుకే వాళ్ళ అక్క కూడా కూర్చొని ఒళ్ళో పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఊగిస్తుంది. సో మా మమ్మీకి అయితే కొంచెం నాకెంతో అలానే ఓసిడి ఎక్కువ. ముందే అయితే గోంగూరని పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టున్నారు. ఇలా చేసుకుంటే పని కొంచెం త్వరగా అవుద్ది. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు చేసుకోవాలన్నా తక్కువ టైం ఉన్నా కానీ. సో గోంగూర రొయ్యల కర్రీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేస్తే నేను ఫుల్ రెసిపీ ఈసారి ఏలూరు వెళ్ళినప్పుడు మా మదర్తో తీమించి పెడతాను, లేదంటే నేను చేసినప్పుడైనా పెడతాను. అలాగ మగ్గించుకున్న గోంగూర ఉంటే కర్రీని చేసేసుకొని ఫస్ట్ అందులో వేసుకొని త్వరగా చేసుకోవడం అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు చేసుకున్నా బాగుంటుంది. సో ఇలా అయితే కర్రీ నేను మొత్తం వీడియో తీయలేదండి, రెడీ అయితే అయిపోయింది. ఫైనల్గా కొంచెం సేపు మూత పెట్టేసుకొని గోంగూర వేసాక మగ్గిచ్చేసుకొని మూత తీసేసుకుంటే కర్రీ అయితే అలా ఉంటుంది. ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై. ఎంత దొండకాయలు చేసినా ఫ్రై కొద్దిగా అవుద్ది. నెక్స్ట్ డే వచ్చేసి కొరమేనండి. ఈ చేప రెండు ఒకే రోజు తీసుకున్నారు, పచ్చి రొయ్యలు కొరమేను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫిష్ నెక్స్ట్ డే వండారు. ఆ రోజు సండే అనుకుంటా, సండే మార్నింగ్ నేను ఇంకా లేవలేదు. మా మమ్మీ కర్రీ చేసేస్తుందని నేను చర్చికి వెళ్ళాలి కదా, వచ్చి వీడియో తీసుకో అంటే నేను రాను, ఎవరో ఒకరిని తీసేయమనంటే మా వాళ్ళు అట్లాగా తీశారు. కెమెరాకి బాగా పట్టేసింది పొగ అనేది, అందుకే కొంచెం అక్కడ ఫిష్ కర్రీ దగ్గర క్లారిటీ లేదు. కొరమేను ఇగురులోకి పప్పుచారు అయితే చేశారండి. ఇగురంటే దగ్గరికి ఉంటుంది కదా, సో నలుగురి మీద సరిపోదు ఎంత చేసినా, అందుకని పప్పుచారు అయితే చేశారు. అండ్ అలానే మా అక్క వాళ్ళ బాబు తినకూడదు కాబట్టి వాడి కోసం కూడా. సో నేనైతే కర్రీ వేసుకుందామని వేసుకుంటున్నా. మా మమ్మీకి ఫిష్ కర్రీలో తోక ముక్కలు చాలా ఇష్టం. మా మమ్మీ కోసం, మా మమ్మీకి ఇష్టమని నేను కూడా తిందామని నేను తోక ముక్కే వేసుకున్నాను. మా అమ్మమ్మ అయితే చనిపోయారు. మా అమ్మమ్మ గారికి అయితే ఫిష్లో తలకాయ ఉంటుంది కదా, తలకాయ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా కర్రీ చేస్తే ఆవిడే తినేవారు తలకాయ. సో మా మమ్మీకి ఏమో తోక ఇష్టం అండ్ పప్పుచారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్.